వెంకటపాలెంలో ఉన్న మా ప్రియమైన ప్రజలారా, we greet you all in the blessed name of our Lord and Savior Jesus Christ. ధన్యకరమైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. This evening we have come to your village because of one reason. ఒక విషయం బట్టి ఈ సాయంకాలం మీ గ్రామానికి వచ్చాను. God who has created us, మనల్ని ఎవరైతే దేవుడు సృష్టించాడో, He is loving you and I. ఆయనే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. My name is జీవన్. నా చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. నా పేరు జీవన్. I am an Indian. నేను భారతీయుడిని. I have the citizenship of India like you. మీలాగే నాకు కూడా భారతీయ పౌరసత్వం ఉంది. బట్ ఐ బిలాంగ్ టు ఒరిస్సా స్టేట్. అయితే నేను ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడిని. ఐ డోంట్ నో ప్రాపర్లీ తెలుగు. నాకు తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు. దట్స్ వై యాజ్ ద కామన్ కమ్యూనికేషన్ మీడియా ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అందుకని అందరికీ పరిచయమైన అర్థమయ్యే రీతిగా ఇంగ్లీష్ లో ఏదో మాట్లాడుతున్నాను. సో డోంట్ థింక్ ఐ యామ్ ఎ ఫారెనర్. దయచేసి కాబట్టి నేను వేరే విదేశీయులని మీరు అనుకోవద్దు. ఐ బిలాంగ్ టు యువర్ కంట్రీ ఇండియా అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఒరిస్సా స్టేట్. కాబట్టి నేను వేరే ఆంగ్లేయుని కాదు, కానీ ఒరిస్సాకు చెందిన భారతీయుని మీలాగా. బికాజ్ ఐ డోంట్ నో ప్రాపర్ తెలుగు, ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నాకు తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు, కాబట్టి నేను ఆంగ్లంలో మాట్లాడుతున్నాను. బికాజ్ మై ఫ్రెండ్ గాడ్ సర్వెంట్, హి డజంట్ నో ఒడియా, దట్స్ వై he knows English and I know English, that's why we are using English language. ఎందుకంటే తర్జుమా చేస్తున్న సహోదరునికి ఒడియా రాదు, ఆయనకి నాకు ఆంగ్లం వచ్చు, కాబట్టి మేమిద్దరం మీకు విషయాలు తెలియజేస్తాం. Now the reason of coming to your place is, ముఖ్యంగా మీ ప్రాంతానికి వచ్చిన విషయం ఏంటంటే, to let you know a very truth. ఒక సత్యాన్ని తెలియచేయాలని. God created human being. మానవులను దేవుడు సృష్టించాడు. God has not come from any ape or monkey or any other animal. మానవుని దేవుడు ఎప్పుడు కూడా మరి వేరే యొక్క కోతి నుంచి కానీ వేరే జంతువు నుంచి కానీ రాలేదు. The word of God says God created man in his own image and likeness. అందుకనే మానవుడు ఏ జంతువు నుంచి రాలేదు, కానీ దేవుడు తన రూపంలోనే మానవుడిని చేశాడు. He created first of all one single person. అందుకనే ఒక వ్యక్తిగా ఒక మనిషిగా ముందు సృష్టించాడు. His name is called Adam. ఆ మొదటి వ్యక్తి పేరే ఆదాము. Adam means the first man. అందుకనే ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి పేరు ఆదాము. And also God created a life partner called Eve. అందుకని ఆ ఆదాముకు సహచారిగా దేవుడు అవ్వా అనే ఒక సహోదరుని కూడా సృష్టించాడు. God took a rib from Adam and out of the dream God made a woman for man. ఈ సత్యాన్ని మీరు గమనించండి. ఆదాముని ఆ వ్యక్తి యొక్క పక్క ఎముక నుండి అవ్వా అనే మరి మహిళను ఉమెన్ తయారు చేశాడు. The first man, when he was created, he was put in a garden of called Eden by God himself. ఎవరైతే మానవుని మొట్టమొదటిగా దేవుడు చేశాడో ఏదేను అనే తోటలో దేవుడు ఆయన ఉంచుతూ వచ్చాడు. In the beginning man was holy like God. మానవుడు మొట్టమొదటి జీవితంలో దేవుని లాగా పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడు. He was having very good holy fellowship with God. దేవునితో ఎంతో పరిశుద్ధమైన సహవాసాన్ని కలిగి ఉండేవాడు. Man and God used to see each other and talk to each other. అప్పట్లో దేవుడు మానవుడు ఒకరినొకరు ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. God gave one commandment when they were in Eden garden. అదే ఏదైనా తోటలో దేవాది దేవుడు మానవునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. God told you can eat everything that is available in this Eden garden. ఏదైనా తోటలో ఎన్నెన్నో వృక్షాలున్నాయి, ఫలాలున్నాయి, ఏదైనా తినొచ్చు. But there is one tree. ఒక ప్రాముఖ్యమైన చెట్టు. You should not eat the fruit of the tree. దయచేసి దాని యొక్క పండు మాత్రం తినకూడదు. That was the forbidden tree. అది మరి మంచి చెడులు చెప్పే వృక్షం అనేది అంతరం చేస్తుంది. Why and how God created that and we don't know, but He told don't eat the fruit from this tree. దేవుడు ఏం చెప్తూ వచ్చాడంటే, మీరు ఏదైనా తినొచ్చు, కానీ మీరిద్దరూ ఆ యొక్క మంచి చెట్టులు తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాలు తినొచ్చని చెప్పారు. Yes, the tree, the fruit of the tree gives knowledge about good and evil. అందుకని ఆ యొక్క చెట్టు ఎలాంటిదంటే, ఆ వృక్షము ఆ పండు మంచి ఏదో చెడ్డ ఏదో తెలియచేసేదిగా ఉంటుంది. Just take for example the
electricity available in the house. చెప్పాలంటే మన ఇంట్లో విద్యుత్ ఉంటుంది. It gives all the facility to us. It's very useful. అందుకని ఎంతో ఉపయోగకరంగా అన్ని సౌకర్యాలు ఆ కరెంట్ ద్వారా మనకు కలుగుతున్నాయి. Without current we cannot live today. విద్యుత్ లేకుండా మనం ఈ దినాల్లో జీవించలేము. It is very useful. అది ఎంతో ఉపయోగము. And we use in our house. మన ఇంట్లో ఉపయోగిస్తాం. In our street, in our village, in the company, in factory, everywhere. ఫ్యాక్టరీలో, పనుల్లో, రోడ్డు మీద అన్నిట్లో కరెంట్ ఎంతో అవసరం. But still it is written danger. ఒకటి దాని మీద ఇప్పటికీ రాయబడి ఉంటుంది, అది ప్రమాదకరమైన. People who created electricity, they know it is danger. అందుకని ఎవరైతే ప్రజలు మరి యొక్క విద్యుత్తుని వారు సృష్టించారో వారు చెప్తున్నారు అది ప్రమాదకరమైనదని తెలుసు. It is useful but danger if you touch. అది ఎంతో ఉపయోగకరమైన అదే సమయంలో దాన్ని ముట్టుకుంటే చాలా ప్రమాదము. That is the instruction given. అది ఎంతో మరి ఒక ముఖ్యమైన సలహాగా ఇవ్వబడుతూ వచ్చింది. If you touch you will die. నువ్వు అది ముట్టుకుంటే చనిపోతావు. If somebody will by force touch us, definitely will die. కైనా పర్లేదని చెప్పిన ఎవరన్నా ముట్టుకున్నారా వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. In same way Jesus told don't eat the fruit from this tree. రీతిగా దేవుడు కూడా చెప్తూ వచ్చాడు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళొద్దు, ఆ పండు తినొద్దు. If you eat the day you eat will die. కరెంటును ముట్టుకుంటే ఎలాగైతే వ్యక్తి చనిపోతాడో దేవుడు చెప్పాడు ఆ పండు తింటే నువ్వు నిశ్చయంగా చనిపోతావు. That means if you disobey my commandment you will be away from me. అందుకనే దేవుడు ముందే చెప్పాడు ఈ మాట కనుక ఆజ్ఞ కనుక వినలేకపోతే నువ్వు నా నుంచి దూరం అయిపోతావు. But the man, he was not satisfied with everything available. Seeing the same forbidden fruit, wanted to touch it and eat it. అక్కడ ఎన్ని వృక్షాలున్నా ఎన్ని పళ్ళున్నా కానీ మానవునికి సంతోషం లేదు, కానీ ఏదైతే తినొద్దన్నాడో అదే చెట్టు దగ్గరికి వెళ్ళి అదే పండు తీసుకొని తిన్నాడు. That is what the disobedience became sin before God and they were separated from God. అందుకని ఏం చెప్తుందంటే ఆత్మాతిక్రమణ పాపముగా పరిగణించబడి మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోయాడు. Now there is no connection between God and man. అప్పటి నుంచి మానవునికి దేవునికి సంబంధం తెగిపోయింది. No relation with God. వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. No holiness in man. మానవుల్లో ఎలాంటి పరిశుద్ధత లేదు. No purity in man. ఎలాంటి పవిత్రత లేదు. He started deceiving, cheating, disobeying continuously. చూడండి అక్కడ స్టార్ట్ అయిన ఆ పాపం ఇక కొనసాగుతూ మోసం చేయటం, పాపం చేయటం అనేది అలవాటైపోయింది. The result of sin was death. అందుకని ఈ పాపం అనేది చివరికి ఎక్కడికి తీసుకెళ్లిందంటే మరణము. Death means separation. మరణం అంటే అది పూర్తిగా వేరుపరచబడటం. Terrible separation. ఎంత భయంకరమైన వేరుపరచబడటం. If anybody dies in the family, he gets separated from the family. తెలుసు ఎలాంటి ప్రాముఖ్యమైన ఇంట్లో ఎంత గొప్ప వ్యక్తి అయినా ప్రేమించే వ్యక్తి అయినా చనిపోతే వెంటనే ఆయన వేరు చేసేస్తారు. The same thing happened in human being, between God and human being. ఏ సంగతి దేవునికి మానవుడికి మధ్యలో జరిగింది. The wages of sin is death. అందుకనే పాపం వల్ల వచ్చే జీతం మరణము. Man is a sinner because of his birth, because of his thoughts, because of his deed. మానవుడు పుట్టుకతోనూ అలాగే ఆలోచన పరంగా అలాగే క్రియల పరంగా కూడా పాపముగా ఉంటున్నాడు. Dear people of వెంకటపాలెం village, ప్రియమైన మా వెంకటపాలెం ప్రజలారా, I was sinner. నేను కూడా ఒకప్పుడు పాపినే. I realized my sin. నేను నా పాపము గురించి నేను ఎంతో and I understood. నాకు అర్థం చేసుకున్నాను. Some deliverance. ఆ యొక్క విడుదల. I knew the fact. నేను నిజాన్ని తెలుసుకున్నాను. The wages of sin is death. పాపమునకు వల్ల వచ్చే జీతం మరణమని అర్థం చేసుకున్నాను. Because of sin I am away from God. ఎప్పుడైతే పాపము ఉందో నాలోంచి దేవుడు I wanted God. అందుకని నేను అనుకున్నాను దేవుడు కావాలి. God is Prince of Peace. ఆయన ఎంతో గొప్ప సమాధానకర్త. He is life. ఆయన ఎంతో జీవం గలవాడు. He is holy. ఆయన పరిశుద్ధుడు. He is loving. ఆయన ఎంతో ప్రేమ గలవాడు. He is forgiving. ఆయన క్షమించేవాడు. That's why he wanted to have the relationship with man. అందుకని ఆయన మానవుడితో మళ్ళీ సంబంధం కలిగి ఉండాలని కోరుకున్నాడు. But how a man will get a relationship fellowship with God? మానవుడు మరలా దేవుడితో ఆ సంబంధం ఎలా కనుకోగలడు, ఎలా పెట్టుకోగలడు? By returning to God. మరి దేవుని దగ్గరికి తిరిగి వచ్చిన how he will return? వచ్చినప్పుడే what is the way to get forgiveness? ఎలా రావాలి, ఎలా క్షమాపణ పొందాలి? What is the way of remission for his sin? ఎలాగైతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది? There is one way. ఒకే ఒక్క మార్గం ఉందండి. God must become man and come to this world to offer himself as sacrifice. ప్రియులారా, ఒక గొప్ప సత్యం ఏంటంటే దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకే ఈ లోకానికి for all type of sins, for every sin
there is one way for remission, that is the holy blood. అందుకని ఎన్ని పాపాలు ఎంతమంది పాపాలైనా సరే ఒకటే ఒక మార్గం ఉందండి, అది రక్త ప్రోక్షణను బట్టి. Everybody is a sinner. ప్రతి ఒక్కరూ పాపులే. For him there is one remission. అందుకని అందరికీ కూడా ఒకే ప్రాయశ్చిత్తం ఉంది. The blood, the holy blood. పరిశుద్ధుడైన రక్తము. The holy blood is available only in God. అలాంటి పాపము లేని పరిశుద్ధ రక్తము దేవునిలోనే ఉంది. But God is spirit. దేవుడు ఆత్మయే ఉన్నాడు. He doesn't have blood. కాబట్టి ఆయనకి రక్తం ఉండదు. How he can give his blood? ఎలాగైనా రక్తం ఇవ్వగలడు? He has to become man. అందుకని ఆయన మానవుడైపోయాడు. That's why 2025 years ago he came as man to this world. మనకు తెలిసి చరిత్ర చెప్తుంది 2025 సంవత్సరాల క్రితం దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. And he was none other than Jesus Christ himself. ఆయన ఎవరో కాదు, గొప్ప రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. Jesus means a savior. అందుకని యేసు అనగా రక్షకుడు. He was born as a man. ఆయన మానవుడిగా పుట్టాడు. He lived as a man. మానవుడిగా జీవించాడు. But at the time he was God. ఆయన అయినప్పటికీ ఆయన దేవుడు. He suffered for our sins. ఆయన మన పాపాల కోసం ఎంతో బాధపడతాడు. He shed his blood on the cross of Calvary. ఆయన కల్వరి శిలువలో రక్తమంతా కార్చాడు. He died. ఆయన చనిపోయాడు. He was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. But he rose again on third day. మూడో దినాన తిరిగి లేచాడు. Because he is God. ఎందుకంటే ఆయన దేవుడు. Death cannot keep him. ఆయన మరణం ఏమాత్రం బంధించలేదు. He is resurrected, everlasting, living God. పునరుత్థానుడైన ఎల్లప్పుడూ జీవించే దేవుడు. The same Jesus said. యేసు ప్రభు ఆయనే చెప్తున్నాడు. I am the way, life. ఆ దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. I am the truth. నేనే సత్యమును. If anybody believes in me, ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచితే, his sins will be forgiven, washed away by my blood. పాపాలన్నీ క్షమించబడిన రక్తంలో కడగబడతాయి. Just by believing. జస్ట్ మీరు కొంచెం విశ్వసిస్తే చాలు. Now that finally one thing I want to tell you. చివరిగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. Jesus was God. He was born as man, died for your sin, for my sin, and shed his blood. సహోదరుడా, యేసు ప్రభు మానవుడిని లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తం కార్చి చనిపోయాడు. Even today there is power in the blood, there is power in his name, there is power in the word. సంగతి తెలుసా మీకు? ఆయన కార్చిన రక్తంలో ఎంత శక్తి, ఎంత జీవము, ఎంత ప్రభావం ఉందో తెలుసా? You have to do only one thing. నువ్వు చేయాల్సింది ఒక్కటే. We don't need to pay a single pie. మీరేమి చెల్లించాల్సింది. You don't need to go anywhere in this world. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. Now wherever you are, ఎక్కడున్నా సరే, if you hear this word, మాటలు నీకు వినబడుతుంది, if you hear this gospel, ఈ మాట సువార్త వింటే, how Jesus saved me, యేసు ప్రభు నన్ను ఎలా రక్షించాడు, how he has given me assurance and hope to go to heaven by believing, అలాగైతే నాకు నిశ్చయిత ఇచ్చి నమ్మకం ఇచ్చి పరలోకానికి వెళ్తానన్న ధైర్యం ఇచ్చాడు. If you believe him today, నువ్వు కూడా ఇప్పుడు ఈ రోజు విశ్వసిస్తే, if you repent of your sins, ఈ పాపాల గురించి పశ్చాత్తాపడితే, welcome Jesus to your heart, యేసు ప్రభువుని హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే, he will forgive you, నువ్వు కూడా క్షమించబడతావు. He will save you, ఆయన నిన్ను రక్షిస్తాడు. He will give you hope, ఆయన గొప్ప నిరీక్షణ ఇస్తాడు. One day you and I will die, ఒక దినాన నువ్వు నేను చనిపోతామని, but we will not die hopelessly. అయితే నిరీక్షణ లేకుండా చనిపోకూడదు. We will die with hope because we accepted Jesus Christ. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఒక నిరీక్షణ కలిగి చనిపోతాం. We will go to heaven, మనం పరలోకం వెళ్తాము. Why it is so important? ఇది చాలా ప్రాముఖ్యమైనది. There is one more place, ఇంకొక ప్లేస్ ఉంది, that is hell. ఇలారా పరలోకం ఎందుకు ప్రాముఖ్యమైందంటే, hell భయంకరమైన పరిస్థితి ఉంది, అది నరకము. Hell is meant for all the people who are not believing Jesus Christ. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకు పరలోకం ఎలాగో, నమ్ముకోని వాళ్ళందరికీ కూడా నరకం ఉంది. We don't want anybody go to hell. ఇలారా నాకు ఎలాంటి వారు కూడా నరకానికి వెళ్తాం మాకు ఇష్టం లేదు. That is a terrible place. Everlasting burning fire and the germ will not die there. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య అగ్ని గుండం కలిగిన స్థలం. That is the final punishment for a man. అది మానవుడికి ఒక చివరి అంత్య శిక్షలాగా కనబడుతుంది. It is true. ఇది నిజమండి. How a person who commits some wrong will get some punishment in this world. ఎలాగైతే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఇక్కడ శిక్షింపబడతాడు ఈ లోకంలో. In 3 ways we get punishment for our sin. అందుకనే పాపముల గురించి మూడు రకాలైన శిక్షలు ఉన్నాయి. The government will give some fine. అందుకనే గవర్నమెంట్ మొదటి శిక్షగా కొంత మరి రుసుము జరిమానా విధిస్తుంది. Or imprisonment. కొన్నిసార్లు మరి చెరసాలకు పంపిస్తారు. Or
they will hang. కొన్నిసార్లు ఉరి చేస్తారు. According to the measure of the sin. అంటే ఆ యొక్క పాపము లేదంటే ఆ యొక్క నేరాన్ని బట్టి తీవ్రతను బట్టి ఉంటుంది. When the sin is proved, that time the government will give punishment, the rule will give punishment. అందుకని ఎప్పుడైతే ఆ నేరం రుజువైందో ప్రభుత్వం వారిని శిక్షిస్తుంది. But our God is ever knowing God. మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు, అన్ని తెలిసిన దేవుడు. He is omniscient. ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన సర్వాంతర్యామై ఉన్నాడు. Not only the proved sin, అందుకనే రుజువు చేయబడిన పాపమే కాదు, God knows the sin that is there in our mind. మనం చేసే పాపము చేయాల్సిన పాపమే కాదు, మన హృదయంలో ఎలాంటి పాపం ఉందో దేవునికి తెలుసు. In action we commit sin. మనం చాలాసార్లు మన క్రియల ద్వారా పాపం చేస్తాం. And in thought also we commit sin. తలంపుల ద్వారా కూడా పాపం చేస్తాం. And by birth we are sin. ఎందుకంటే మనం అసలు పుట్టుకతోనే పాపం. For sin there is a death. అందుకనే పాపం వల్ల వచ్చేది మరణమే. And from this, if you want to redemption, you have to believe in Jesus Christ. సహోదరుల ఇప్పుడైనా నువ్వు పాపాల గురించి పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరించు. If you believe Jesus, you will be saved. నిజంగా నువ్వు ఇప్పుడు కనుక విశ్వసిస్తే రక్షింపబడతావు. If you hear this gospel today, ఈ యొక్క సువార్తను ఇప్పుడు ఉంటుంటే, do not harden your heart. దయచేసి నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. Today is the day of salvation. ఇదే రక్షణ దినము. Today is the day of salvation. ఇదే రక్షణ దినం. If you believe, just believe in Jesus. జస్ట్ కొంచెం నువ్వు నమ్మితే విశ్వసిస్తే చాలు ప్రభు. Are you worried? నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావా? Are you in fear? నువ్వు భయంలో ఉన్నావా? Are you in doubt? నువ్వు ఎంతో అనుమానంలో ఉన్నావా? Are you want to commit suicide? నువ్వు అసలు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావేమో? Are you willing to get some salvation? నువ్వు రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నావా? Are you want to have some way to get free? కాబట్టి నువ్వు ఎలాంటి నెమ్మది, విడుదల వీటన్నిటి నుంచి పొందాలనుకుంటున్నావు? Are you having no peace and joy in your life? ఈ సోదరు నీలో సంతోషం, సమాధానం లేదని జీవితంలో? Do you feel restless? నువ్వు ఎప్పుడో అసలు విశ్రాంతి లేని జీవితం జీవిస్తున్నావా? Are you planning to do something secretly for your life? రహస్యంగా ఏదైనా నీ జీవితం కొరకు చేయాలని ఆలోచిస్తున్నావా? To cover up your problem? నీ యొక్క సమస్యలను ఏమాత్రం కూడా కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావా? Please don't do that. నువ్వు అదేం చేయొద్దు. Please don't think like that. చేయాల్సిన అవసరం లేదు. Just believe in Jesus Christ. విశ్వసిస్తే చాలు. Whether it is a secret sin or public sin, ఎలాంటిది బహిరంగమైన అంతరంగ పాపమైనా పర్వాలేదు. there is a solution in the name of Jesus. యేసు ప్రభు నామములో ఆ పాపానికి పరిష్కారం ఉంది. Just believe in Jesus. దయచేసి కొంచెం నమ్ము. He is waiting. ఎంతో ప్రేమతో ఆయన నీ కోసం If చూస్తున్నాడు. you just tell a small word, ఒక చిన్న మాట చెప్పాలని ఆయన కోరుతున్నాడు. Jesus, you are Savior. యేసు ప్రభువా, నువ్వు రక్షకుడవు. You died for me. నా కొరకు చనిపోయావు. You shed your blood for me. ఎంతమంది నా కోసం కార్చావు. I am restless. నేను విశ్రాంతి లేకుండా. Please come to my life. దయచేసి నా జీవితంలోనికి రా. Please forgive me. దయచేసి నన్ను క్షమించు. He will do it. నువ్వు చేసినట్లయితే That is done. ఎంత గొప్ప కార్యం జరుగుతుంది. If anyone is in Christ Jesus, there is no condemnation. క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షా విధి లేదు. You will become new creation. నువ్వు ఒక కొత్త వ్యక్తిగా చేయబడి, You will have salvation. నీ గొప్ప రక్షణ జరుగుతుంది. You will have forgiveness. నువ్వు గొప్ప క్షమాపణ You will పొందుతావు. have peace and joy. ఎంతో శాంతి, సంతోషం పొందుతావు. And you will have hope to go to heaven. అందుకని పరలోకానికి వెళ్తావన్న గొప్ప నిరీక్షణ నీకు జరుగుతుంది. Will you believe it? ఈ మాటలు నమ్మితే, Will you accept Jesus? యేసు ప్రభువుని విశ్వసిస్తే, This is not a religion. ఇదే మతం కాదండి. This is only a way for your ఇది salvation. ఒక మార్గమే రక్షణ కొరకు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా, Help you సహాయం చేయనుగా. to believe Jesus యేసు నమ్ము and be saved. నువ్వు రక్షణ పొందుతావు. Thank you. మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు We'll చెల్లిస్తున్నాను. just have a small prayer. I'll just pray for you. మీ కొరకై మేము వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేస్తాను. Father, I thank you and praise you. యేసు ప్రభువా, తండ్రి నీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. You have opened our new door for us. నువ్వు మా కొరకై రక్షణ కొరకు నూతన ద్వారాన్ని తెరిచావు. Those who are asking for your forgiveness, please Daddy hear them. ఎవరైతే ఈ మాటలు విని క్షమాపణ కోరుతున్నారో దయచేసి వారిని క్షమించును. Give them heart to believe in you, Lord Jesus. నిన్ను నమ్మే యేసు ప్రభు నమ్మే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి. Because there is salvation in your name. ఎందుకంటే నీ నామంలో రక్షణ ఉంది. Bless this village. దయచేసి ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి. Everybody in this village. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. Because you love them. ఎందుకంటే వారిని ప్రేమిస్తున్నావు. Please forgive their sins. ప్రభువా, వారి పాపాలు క్షమించండి. And accept them as your children. దయచేసి వారిని మీ పిల్లలుగా అంగీకరించండి. Because we pray in Jesus' name. మేము యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.